వస్తున్నాం. ఈ సినిమా మొత్తానికి ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే టీజర్ ట్రైలర్ ఎన్ని ఎంత అయినాయో కేతికా శర్మ సాంగ్ కూడా అంతే రేంజ్లో హిట్ అయింది. సేమ్ టైం ట్రోలింగ్ నడుస్తూ ఉంది. ఇదంతా ఓకే. అంటే మనకి ఇంతకుముందు సేమ్ శేఖర్ మాస్టర్ చేసిందే బాలకృష్ణ గారి సినిమాలో అది కూడా సేమ్ అయింది. దాని ముందు రవితేజ గారి సినిమాలో కూడా సేమ్ అయింది. అంటే ఇప్పుడు రాబిన్ హుడ్లో సాంగ్ ఇలా ఉందనేది అనుకున్నా కూడా శేఖర్ మాస్టర్ సాంగ్స్ ఇలా ఉన్నాయనేది ఒక వర్షన్ నడుస్తుంది. బట్ మిగతా సాంగ్స్ అన్నిటికి ఏంటంటే జనాలు ట్రోల్ చేసుకోవడం, తర్వాత వాటి మీద రీల్స్ చేయడం, వాటిలో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాం పక్కన పెడితే ఏంటంటే ఫస్ట్ టైం మహిళా కమిషన్ కూడా ఒక సీరియస్ అయిన సిచ్యువేషన్ ఇది. అంటే మీకు అప్పుడు చేసేటప్పుడు ఏం తెలియలేదు, బట్ తర్వాత ఇంత నెగిటివిటీ వస్తుంది కదా. సో మరి ఇప్పుడు మనకి దబిడి దిబిడి సాంగ్లో కూడా మనకి వచ్చిన వర్షన్ ఉన్న సాంగ్స్ థియేటర్లో లేవు. మరి దీనికి ఏమైనా చేంజెస్ ఏమైనా చేశారా? సెన్సార్తో మాట్లాడారా? సెన్సార్ కరెక్షన్ అయితే ఉందండి. సెన్సార్ కరెక్షన్ అయితే 100% ఉందండి. సో అంటే మాకైతే ఇది వాంటెడ్గా అసలు నాకు ఎక్కడ అనిపించలేదు. అంటే ఎక్కడ అవును సో ఎవరు ఒక మెయిల్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటే ఏమైనా ఇబ్బందిగా ఉంటుందేమో అని అనుకున్నాం కానీ బట్ సమ్వేర్ దృష్టి వెళ్ళలేదండి దానికి. బట్ నాకు ఏంటంటే ఈ ఒక్క పాట విషయంలో చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే బ్లాక్ బస్టర్ ఈ పాటే అంటున్నారు, ట్రోలింగ్ ఇది పాటే అంటున్నారు. ఎక్కడికైనా వెళ్తే ఈ పాట ఇప్పుడు అదిదా సర్ప్రైజ్ అంటే అవతల వ్యక్తి ఇప్పుడు నన్ను పొగుడుతున్నాడా తిడుతున్నాడా అర్థం కావట్లేదు. సెకండ్ హాఫ్ అర్థం కావట్లేదు. ఇప్పుడు సార్ మొన్న ఒక అదిదా సర్ప్రైజ్ పాట అని అంటే నెక్స్ట్ ఏం వస్తుందా అని ఒక షాక్. కొంతమంది అదిదా సర్ప్రైజ్ పాట అదిరిపోయిందని ఒకడు అంటున్నారు, ఒకళ్ళేమో అదిదా సర్ప్రైజ్ పాట ఆ స్టెప్ ఒకటి లేకుండా. సో పజిల్ లాగా ఉంది ఇప్పటికి కూడా ఉంది. సో బట్ ఇప్పుడు మీరు చూసిన దృష్టికోణం అంటే ఒకళ్ళు కొంతమంది నీతిని చూస్తారు, కొంతమంది బూతుని చూస్తారు. బట్ మీరు చూసినప్పుడు ఏంటంటే మీరు ప్రొఫెషనల్గా ఈ స్టెప్స్ బాగున్నాయి అని అనుకున్నారు. బట్ ఇలా బయట నుంచి వచ్చిన తర్వాత మరి మీకు అనిపించిందా ఓ యాంగిల్ కూడా ఉందా దీనికి అని అనిపించిందా? అంటే నాకు నిజంగా ఈ రోజుకి కూడా నాకైతే ఫస్ట్ అయితే చూసినప్పుడు ఏంటంటే స్టెప్పులు పాపం శేఖర్ మాస్టర్ 4-5 స్టెప్పులు చూపించారు, ఆప్షన్స్ చూపించారు. ఆ రోజు నేను కేతికా ఉన్నాం ప్రాక్టీస్ చేసేటప్పుడు చూసి ఇది బాగుంది, మేము మా డిఓపి కూడా ఉన్నాం ఉంటే ఇది బాగుంది, ఇది కొత్తగా ఉందని అనుకున్నాం తప్ప ఇది ఏదో నెగిటివ్ వెళ్తుందని కాదు. అండ్ ఇంకోటి మేము కెమెరా యాంగిల్ కూడా ఎక్కడ రాంగ్ ఏం పెట్టలేదండి. సో ఎక్కడో నెగిటివ్ వెళ్తుందని థాట్ కూడా రాలా. వస్తే ఇప్పుడు నా సినిమాలు ముందు సినిమాలు కూడా క్లీన్ సినిమాలు అండ్ ఈ సినిమా కూడా టోటల్ క్లీన్ సినిమానే. సో ఆ ఛాన్స్ కూడా తీసుకునేవాడిని కాదు. అది మన డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది? ఇప్పుడు మీరు సెన్సార్తో కూడా బీటింగ్ అయింది, సెన్సార్ ఈ కూడా అంటున్నారు కదా. అంటే ఎక్కడ వచ్చింది అంటున్నారు? పర్స్పెక్టివ్ చూసే దృష్టికోణమేనా లేకపోతే? అంతేనండి. ఇప్పుడు నాకు అనిపించలేదు ఇప్పుడు, కానీ జనాలు చాలా మందికి అనిపించింది, చాలా మందికి అనిపించలేదు. సో డెఫినెట్గా కానీ ఏంటంటే అవతలలో అయితే ఇబ్బంది పెట్టకూడదండి. ఫస్ట్ ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అన్నప్పుడు సెన్సార్ సైడ్ నుంచి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పినప్పుడు డెఫినెట్గా కరెక్షన్ అయితే చేయడానికి ఎప్పుడు ఓకే. చేశారు కరెక్షన్ అయితే